అనంతపురం క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న దులీప్ ట్రోఫీలో టీం సి, టీం డి మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ సి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన డి టీం బ్యాటింగ్ను ఎంచుకుంది. టీం డి 1వ ఇన్నింగ్స్లో 164 పరుగులు చేసి 10 వికెట్లు కోల్పోయింది. ఇండియా సి 1వ ఇన్నింగ్స్లో 168 పరుగులు చేసి 10 వికెట్లు కోల్పోయింది. భారత్ డి 2వ ఇన్నింగ్స్లో 236 పరుగులకు గాను 10 వికెట్లు కోల్పోయింది. బౌలర్ మానవ్ సుతార్ 7 వికెట్లు తీశాడు. ఇండియా సి 2వ ఇన్నింగ్స్లో 61 ఓవర్లలో 233కు 6 వికెట్లు కోల్పోయింది. బ్యాట్స్మెన్ అభిషేక్ పోరెల్ 35 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. రజత్ పాటిదర్ 44 పరుగులు, బౌలర్లు శరష్ జైన్ 92 బాల్లకు గాను 4 వికెట్లు తీశాడు. ఫలితంగా ఇండియా సి జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా మానవ్ సుతార్ నిలిచారు. అంపైర్లు కెఎన్ అనంత పద్మనాభన్, వినోద్ శేషన్, థర్డ్ అంపైర్ మోహిత్ కృష్ణదాస్, రిఫరీ గౌరవ్ వశిష్ఠ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందించారు. తర్వాతి మ్యాచ్లు ఈ నెల 12వ తేదీ నుండి 15వ తేదీ వరకు అనంతపురం క్రికెట్ గ్రౌండ్లో టీం ఏ వర్సెస్ టీం డి, అలాగే బి గ్రౌండ్లో టీం బి వర్సెస్ టీం సి మధ్య జరుగుతాయి.